ప్రభుత్వం చేపడుతున్న అన్ని కీలక నిర్ణయాల వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వ్యూస్ కోసం మా ఛానల్ ఎప్పుడు ఫేక్ సమాచారం ప్రసారం చేయదు. వీక్షకులు దయచేసి గమనించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రైతు బంధును సాగు భూములకే పరిమితం చేస్తూ వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం ఎకరాకు ఏడాదికి రూ10,000 జమ చేస్తున్న ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఈ పథకం పేరును రైతు భరోసాగా మార్చి 2 సీజన్లలో ఎకరాకు 15,000కు పెంచాలని యోచిస్తోంది. అయితే సాగుకు నోచుకోని 19 లక్షల ఎకరాలను రైతు బంధు కింద ఆర్థిక లబ్ధి ఇకపై రైతు బంధు పూర్తిగా ఆపాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ధరణి పోర్టల్లోని ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1,51,00,000 ఎకరాలు వ్యవసాయ భూమి అందుబాటులో ఉండగా కేవలం 1,32,00,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నట్టు వెల్లడైంది. అనంతరం అనధికారంగా మీడియాతో బడ్జెట్పై తన అభిప్రాయాలను పంచుకున్న రేవంత్ రెడ్డి సాగు చేయని భూములను రైతు బంధు పథకాన్ని కొనసాగించడం ప్రభుత్వానికి తీరని నష్టంగా పేర్కొన్నారు. సాగు చేయని గుట్టలు, రాతి భూములతో పాటు ఏళ్ల క్రితం రోడ్లు నిర్మించిన భూములకు రైతు బంధు డబ్బులు రావని పూర్తిగా స్పష్టం అయినట్టే. వ్యవసాయేతర భూములకు రైతు బంధు లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తే సుమారు 3,000 కోట్లు ఆదాయం అవుతుందని ప్రభుత్వం యోచిస్తుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా సాగు భూములను గుర్తించేందుకు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి సర్వే పూర్తవుతుందని, అప్పటి నుండి పంట సీజన్కు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా పథకం నిజమైన రైతులకు మాత్రమే ఇస్తామని మంత్రివర్గం నిర్ణయించారు. జై శ్రీరామ్.